భర్త గారి చొక్కా తడిసి ముద్దైపోయినట్టుందేంటి? ఓహో, సైకిల్ మీద వచ్చారా? రాకూడదా? అయినా మేము ఎలా వస్తే నీకెందుకే? కాబోయే వ్యాపారవేత్త కదా, ఇంకా ఈ సైకిల్ ఏంటా అని. సైక్లింగ్ ఆరోగ్యానికి మంచిది. అబ్బో, మాకు తెలియదులేండి. తెలిస్తే ఇలాంటి సైకో బిహేవియర్ ఉండదు. చెమట చూసి అన్నాను, అది సైకో బిహేవింగా? కాకపోతే ఏంటి, సైకిల్ మీద రావడం ఏదో చీప్ అన్నట్టు మాట్లాడి ఇన్సల్ట్ చేయాలనే కదా. పైగా సీత గారి భర్త గారు అని వ్యంగ్యమేంటి? నేనేమి సీత భర్త అని అనిపించుకోవడానికి ఇన్సల్ట్గా ఫీల్ అవట్లేదు, ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నీలా కేర్ ఆఫ్ కాదు. అయినా సీత లాంటి భార్య దొరకడం అదృష్టం. ఏంట్రా కర్మ, నాకు ఇలాంటి భార్య దొరికింది అని అనుకునే వాళ్ళకన్నా సీత భర్త అనిపించుకోవడం చాలా బెటర్. రేపు నీకు మొగుడొస్తే వాడు తల బాదుకోక తప్పదు. వాసంతి, అయినా వాళ్లతో మనకెందుకే? పద వెళ్దాం. హలో, ఆ మాట అనుకోవాల్సింది మేము. పదరగు. అమ్మమ్మ గారు, నన్ను ఆశీర్వదించండి. విజయోస్తు. ఈ నక్క వినయాలు ప్రదర్శించటం అందరికీ రాదు, అందుకే అంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. బాగా దీవించండి, గెలిచి కిరీటం మీ నెత్తిన పెడుతుంది. మీరు ఆవిడ్ని నెత్తిన ఎక్కించుకొని ఊరేగుదురుగాని. నెత్తినెక్కించుకున్నా నీలా పిండి కొట్టదే అది. పోవే, పోతలకి. లక్ష్మి, ఆ చీర నగల బాక్సులో ఇవ్వు. ఇచ్చి వేయించు, గంగిరెద్దు వేషం. మెచ్చి శాల్వాలు కప్పుతారు. పదండమ్మం గారు. హాయ్, హలో, అందరికీ నమస్కారం. మిసెస్ వైజాగ్ పార్టిసిపెంట్స్ త్వరగా రెడీ అవ్వాలి. మరో అరగంటలో మిసెస్ వైజాగ్ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. సీత, ఇదిగో బెనారస్ పట్టు చీర, డైమండ్ నెక్లెస్. ఈ చీర నగలు వేసుకుని సాంప్రదాయంగా పోటీలో నిలబడు. ఆ సంస్కారమే నిన్ను గెలిపిస్తుంది. త్వరగా రెడీ అయ్యాపో. వాసంతి, ఏంటలా ఉన్నావు? ఈ పిచ్చిది నగలు చీరలు ఇస్తుంటే చూడకుండానే వద్దని వచ్చేసింది. చీర సంగతి వదిలేసినా ఆ డైమండ్ నెక్లెస్ మాత్రం అదిరిపోయింది. అదేసుకుంటే దీని మెల్లో జిగేల్ జిగేల్ మరి మెరిసి అందరూ దీని వైపే చూసేలా చేస్తుంది. అలాంటి దాన్ని ఇది రిజెక్ట్ చేసేసింది. ఆవిడేమో ఆ సీతకిచ్చేసింది. ఆవిడ గారు ఆ నెక్లెస్ వేసుకొని ర్యాంప్ మీదకొస్తే మార్కులు కొట్టేయడం ఖాయం. నిజమా? అంత బాగుందా? బాగుందా ఏంటి, నా కళ్ళే బయర్లు కమ్మాయి తెలుసా. అయితే వెళ్ళి నాకిస్తానన్నది తిరిగి నాకిచ్చేయమన్నా. ఒకసారి వద్దన్నదాన్ని తిరిగి అడుక్కోవడం చీప్గా ఉంటుంది. మరెలా అమ్మమ్మగారు? మార్కులు పడతాయంటుంది కదా. కంగారు పడకు, వాసంతి ఉందిగా. నేనేం చేయనంటీ? అది సీత దగ్గర లేకుండా చెయ్యి. నువ్వు దోచేయకు, అవి సీత వేసుకోకుండా ఉంటే చాలు. నేనెలా లేపేనంటీ? నీకు అలవాటే కదే. వెళ్ళు, దాన్ని ఆ సీత వేసుకోవడానికి వీల్లేదు. వెళ్ళు, నువ్వు ఆ పని మీద ఉండు. వెళ్ళు. అలాగే ఆంటీ. నమస్కారం అండి. నమస్తే.
వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. ఆహ్వానితులకు స్వాగతం, సుస్వాగతం. మరి కాసేపట్లో ఈ మిసెస్ వైజాగ్ పోటీలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రారంభానికి ముందు ఎవరు పోటీదారులు, వారి దినచర్య, శుభోదయం ఎలా ప్రారంభిస్తారు, వారి వారి రుచులు, అభిరుచులు, అభిప్రాయాలు, ఆలోచనలు మీకు ఏవి ద్వారా పరిచయం చేయబోతున్నాం. తొలిగా మీకు పరిచయం చేయబోతున్నాం శ్రీమతి పిఠాపురం సీతామహాలక్ష్మి గారిని. ఏవి ప్లీజ్. నా పేరు సీత. నా దినచర్య ఇలా మొదలవుతుంది. నేను ఈ పోటీలో విజేతగా నిలిచేలా నన్ను ఆశీర్వదించండి. నమస్తే. నెక్స్ట్ ఏవి అబౌట్ అరోరా. Hello, Vizag. How are you? My life starts with tea. I love high-fi society and lavish living. నెక్స్ట్ ఏవి అబౌట్ మిసెస్ శ్రీప్రభ. నమస్కారం, నా పేరు శ్రీప్రభ. ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకునిదే నేను రోజుని ప్రారంభించను. ఎందుకంటే మనం ఎక్కడున్నాం, ఏం చెయ్యాలి, సొసైటీలో ప్రత్యేకమైన గుర్తింపుతో ఎలా బ్రతకాలి అనేదే నా ఆలోచన. ప్లీజ్ బ్లెస్ మీ. నెక్స్ట్ ఏవి అబౌట్ మిసెస్ స్వర్ణలతాదేవి. హాయ్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఐఎమ్ లత, స్వర్ణ లత, ఎండి ఆఫ్ మంగా ఫార్మసిస్ కాస్మెటిక్స్. మనం చురుగ్గా ఉంటేనే చలాకీగా మన బిజినెస్ ని మనం కాంపిటిటివ్ గా నడపగలం. సో లేవగానే ఫస్ట్ ప్రిఫరెన్స్ టు ఎక్సర్సైజ్. అందుకే నేను జిమ్ కి వెళ్తాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. స్లిమ్ గా ఉండొచ్చు, క్లెవర్ గా బిహేవ్ చేయొచ్చు. లేజినెస్ అంటే నాకు చిరాకు. ఇది నా లైఫ్ స్టైల్. నమస్తే. ఈ పోటీలో 4 విభాగాలుంటాయి. మొదటిది వాక్, స్టైల్, గెస్చర్, బ్యూటీ. రెండవది బిహేవియర్ అండ్ యాటిట్యూడ్. మూడవది సంప్రదాయం, సహకారం, అభిప్రాయం, ఆచరణ. నాలుగవది లక్ష్యం, ప్రయాణం. ఈ డ్రెస్ ఎలా ఉంది అమ్మమ్మ గారు? సో నైస్, సూపర్ గా ఉంది. నాకు తెలిసి ఇలాంటి అందమైన ఖరీదైన డ్రెస్సు ఎవ్వరూ వేయరు. కరెక్టే. హ, కిరీటం డెఫినెట్ గా నీకే. సీత, త్వరగా రెడీ అవ్వు. మళ్ళీ పేరు పిలిస్తే కష్టం. అలాగే రఘు. ఫ్రెష్ అవుతున్నావా? అవ్వు అవ్వు. ఎలా మిసెస్ వైజాగ్ అవుతావో చూస్తా.
స్వర్ణ బాక్స్ లేపేశా. ఎక్కడ పెట్టమంటావు? ఎక్కడో అక్కడ పెట్టు. ఇది కాస్ట్లీ కదే, ఎక్కడ పడితే అక్కడ పెడితే ఎలా చెప్పు? ఈ గదిలోనే దాద్దామా? ఈ నగ కనపడట్లేదని ఆవిడ గొడవ మొదలు పెడితే సోదాలు మొదలు పెడతారు. బయట ఎక్కడైనా పెట్టు. హా, సర్లే, నా తిప్పలేవో నేను పడతాను. నేను వెళ్ళి అక్కడ కూర్చుంటాను, పిలవగానే నువ్వు వచ్చే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అమ్మ గారు. మాజీ ఎంపీ బొబ్బిలి భాగీరథి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. నమస్కారం. నమస్తే. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. ఇదేంటి హారం లేదు, ఇక్కడే పెట్టానే. లక్ష్మి వాడి గోల భరించలేకపోతున్నాడు. బయటికి తీసుకెళ్ళు, లేకపోతే తల్లి కనపట్టలేదన్న ఏడుపేమో. వెళ్ళు, దాన్ని ఒకసారి చూపించి తీసుకురా. అలాగే అత్తయ్య. ఊరుకోనన్నా, ఊరుకో. అత్తయ్య గారు, అమ్మమ్మ గారు ఇచ్చిన జ్యువెలరీ బాక్స్ కనిపించడం లేదు. కనిపించడం లేదా? అదేంటి, గదిలో బాక్స్ ఎలా మాయమవుతుంది? ఇదెవరో కావాలని చేసుంటారు. ఆ దొంగ మొహంది వాసంతుందిగా, అదే ఈ పని చేసుంటుంది. అమ్మమ్మ గారికి చెప్దాం అత్తయ్య గారు. వద్దు సీత, బాక్స్ పోయింది అంటే స్వర్ణ కావాలనే మీరు నిందేస్తున్నారు అంటుంది. ఇప్పటికే నేను గెలవటం మీకు ఇష్టం లేదని స్వర్ణ చాలా సార్లు అంది. ఇప్పుడు ఇది కూడా ఆ ఉద్దేశంతోనే నాటకం ఆడుతున్నారు అంటుంది. అత్తయ్య గారితో పోటీలు అయ్యాక చెబుదాం, లేకపోతే పోలీసులు పిలిపించి తలుపులు మూయించి అందరినీ వెతికిస్తారు. ప్రోగ్రాం కూడా పాడైపోతుంది. స్వర్ణ మన మీద విరుచుకుపడుతుంది. సరే అత్తయ్య గారు, అంతా అయిపోయాకే చెప్దాం. ఊరుకోనన్నా, ఊరుకో. వీడేంటి ఇలా ఏడుస్తున్నాడు? ఏమో, ఎంత సముదాయించినా ఏడుపు ఆపటం లేదు. వాళ్ళ అమ్మ కోసమేమో ఏడుపు. దాని 5 నెంబర్కి అదే కదా, ఒకసారి దాని దగ్గరికి తీసుకెళ్ళండి. అదేం చిరాకు పడుతుందనని వెనక ముందు ఆడుతున్నాను. ముందు నువ్వు తయారవు. ది ఫస్ట్ పార్టిసిపెంట్ శ్రీమతి నీలిమ గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. కానీ అంతకంటే ముందు ఈ షో డిజైన్ చేసిన డిజైనర్ సందీప్ చౌహాన్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. సో ప్లీజ్ వెల్కమ్. మన ఫస్ట్ పార్టిసిపెంట్ నీలిమ క్యాట్ వాక్ చేస్తారు.
మన నెక్స్ట్ పార్టిసిపెంట్ అరోరా. జో ఊరుకోనా స్వర్ణ వీడిందాక నుంచి గుక్కు పెట్టి ఏడుస్తున్నాడు. ఎవరి దగ్గర ఉండటం లేదు. ఒక్క నిమిషం ఎత్తుకోవా, ఏడు పాపేస్తాడేమో. మతుండి మాట్లాడుతున్నారా, మతి చెడు మాట్లాడుతున్నారా? నేనిప్పుడు వాడిని ఎత్తుకోవడం ఏంటి? ఏయ్, అత్తగారితో అలాగేనా మాట్లాడేది? ఈ టైంలో ఇప్పుడు వీడిని ఎత్తుకోమండం ఏంటి? వీడిని నాకిచ్చి నా చంకనెక్కించి డ్రాప్ చేసి పోటీలో లేకుండా చేయాలని చూస్తున్నారు కదా? ఏయ్, నువ్వు అసలు కన్న తల్లివేనా? తల్లి నిజం, తండ్రి నమ్మకం. నిన్ను సాకేత్ ఆగరా. ఎలా వాగుతోందో చూడు. వాగక వీడిని ఎత్తుకుని ఆడిస్తూ కూర్చోవాలా? ఈ డ్రెస్ చూసావా? పాడు చేస్తే మళ్ళీ రెడీ అయ్యేలోపు షో ఫినిష్ చేసి ఆర్గనైజర్స్ వెళ్ళిపోతారు. వీడు చాలాసేపటి నుంచి ఆపకుండా ఏడుస్తున్నాడు. కాసేపు ఎత్తుకుంటే ఏం కాదు, ఎత్తుకో. వీడిది చెప్పే వయసు కాదు. ఎప్పుడేమొస్తుందో ఎవరికి తెలుసు? అయినా తండ్రివి ఆ మాత్రం చూసుకోలేమా? సరిగ్గా బయలుదేరే ముందు వచ్చి మూడ్ డిస్టర్బ్ చేస్తున్నారు. మూడ్. నెక్స్ట్ పార్టిసిపేషన్ నాదే అన్న కామన్ సెన్స్ కూడా లేదా నీకు? లూజ్ గా వాగితే పోటీ గిట్టి ఏం ఉండదు తెలుసా? అత్తయ్య గారు వాణ్ణి ఇవ్వండి. ఓ, మన నెక్స్ట్ పార్టిసిపెంట్ స్వర్ణలతాదేవి గారు. సాకేత్ దాని పేరు పిలుస్తున్నారు, నువ్వు లోపలికి వెళ్ళు. ఏం పర్లేదమ్మా, దాని పిల్లి నడకలు చూడకపోతే కొంపలే మునిగిపోవు. అలా అంటావేంటి సాకేత్? స్వర్ణ బాధపడుతుంది, అసలే ఇరిటేట్ అవుతుంది. దాని ఎక్స్పెక్టేషన్స్ తప్పితే మీరు కావాలనే ఇరిటేట్ చేసి దాని కిరీటం దక్కనివ్వలేదు అని అంటుంది. నువ్వు వెళ్ళు. అత్తయ్య గారు మీరు కూడా వెళ్ళండి. పర్వాలేదులే సీత. వెళ్ళండి సాకేత్. నాకు దానికి మధ్య మరొక పార్టిసిపెంట్ ఉంది. మీరు వెళ్ళండి. సాకేత్ వెళ్ళు. వెళ్ళండి అత్తయ్య, వెళ్ళండి. Blaze up the walk, light it up to the beat. Come on. Give it to me, Jalva. Give it to me, Jalva. Gorgeous with attitude and every latitude. Miss Hot Booty, come on, baby, do the dirty work. Jalva, give it to me, Jalva. Check it. Fashion ka hai ye jalva. And all the people go with Jalva. Give it to me, Jalva. Fashion ka hai ye jalva. Lock it in, Jalva. Give it to me, Jalva. Fashion ka hai ye jalva. అది దాని వేషం. చూస్తుంటేనే చిరాకిస్తుంది. లక్షణమైన పట్టు చేరిస్తే చీయంది. తనకు నచ్చింది తను కట్టుకుంది. అయినా ఇప్పుడు ఎందుకు ఆ మాటలన్నీ? చూడు ఎంత టీవీగా నడుస్తుందో. పులి నడిస్తే టీవీ గాని పిల్లి నడకల్ని ఎవరు టీవీ అనరు. జనం మెచ్చినప్పుడు అనక తప్పదు మంగా. అవునండి, మీకు అవే నచ్చుతాయిగా, ఎన్నైనా చెప్తారు.